నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ మేష రాశి వారికి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఫలితాలు చెప్పబోతున్నారు మీరు. అవును. సో ఎలా ఉండబోతుంది సార్ ఈ 4 నెలల పాటు? ఈ 4 నెలల పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మేషం గురించి మాట్లాడుకుంటే లగ్నంతోనే చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా గురువు లగ్నంలో ఉన్నాడు అంటే చాలా మటుకు సేవ్ చేస్తాడు. అంటే పీస్ ఆఫ్ మైండ్ అని, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అని ఇస్తాడు గురువు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునే మ్యాటర్ ఏమిటి అంటే రవి కుజులు ఇద్దరు దీని మీద సంచారం జరుగుతుంది కాబట్టి ఎనిమీస్తో కలుస్తున్నారు కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఫిబ్రవరి 14th నుంచి ఒక 2 months ఆఫ్ పీరియడ్లో, అంటే ఫిబ్రవరి 14th టు మార్చ్ 14th వరకు రవి ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ టైంలో ఏంటంటే చాలామంది తెలియక చూడండి, బాస్తోని అంతా బాగుండి ఒక ప్రమోషన్ విషయంలో చిన్న గొడవ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ పాడైపోద్ది. అందుకని మేషం వారు ఈ లాభస్థానంలో శనితో కలిసి ఉంటున్నాడు కాబట్టి లాభాధిపతిని కంబస్ట్ చేసుకొని ఉంటాడు. దానివల్ల ఏమవుద్ది, ఇన్ని సంవత్సరాలు చేస్తుంటారు, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉన్న అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 14th టు మార్చ్ 14th ఆ నెల జాగ్రత్తగా ఆ నెల జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ కంజంక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు రవి. వెళ్ళినప్పుడు 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. 12వ స్థానంలో వెళ్ళినప్పుడు రవితో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఒక బెనిఫిట్ కూడా ఇస్తాడండి. విదేశాలకు పిల్లల్ని పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ బెనిఫిట్ ఇస్తాడు. అన్నీ బ్యాడే కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వీళ్ళకి కూడా వెళ్ళడానికి రాహు 12 ఉన్నప్పుడు విదేశీ యోగాన్ని ఇస్తాడు. కానీ రవితో కలిసి ఉన్నప్పుడు మేషం వారు కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ రాహు రవి కంజంక్షన్ ఇస్ మిస్క్యారేజెస్ ఇచ్చేది. అప్పుడు ఏం చేసుకోవాలి మరి వీరు? ప్రెగ్నెన్సీ లేడీ అయితే సర్పారాధన అంటారు, దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ ఇబ్బంది పడ్డం, సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం లేకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కుజుడు దగ్గరికి వచ్చాం. మేషంలో కుజుడు ఇక్కడ ఉన్నాడు కదా. ఈ కుజుడు 24/4 అంటే దాదాపు ఇక్కడ ఉన్నప్పటి నుంచే దీని ప్రభావం స్టార్ట్ చేస్తాడు చిన్నగా. అంటే ఇక్కడ రెడీ అవుతున్నాడు అనమాట. మనం దేశవ్యాప్తంగా కూడా కొంచెం జరుగుతున్నాం కదా. మరి మేషం వారికి స్పెసిఫిక్గా ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 1 and 8th Lord is in 11th విత్ సాటర్న్ అన్నప్పుడు ఏం చేస్తాడంటే షేర్ మార్కెట్లో తొందరపాటు పడి ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు. అసలే శని కుజులకి పడదు పడదు అంటే లాభస్థానంలోకి వెళ్ళారు కదా, నాకు ఏదో లాభం వచ్చేస్తుంది. ఎవడో ఫ్రెండ్ ఏదో చేస్తాడు. ఇంతకాలం చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ చక్కగా నడుస్తున్న లైఫ్ని ఫ్రెండ్కి ఎవరికో ఒక రోజు వచ్చింది కావాలి ₹1,00,000 మనం పెట్టేసి 4 లక్షలు వస్తాయి, ఇంకోటి ఏదో తీర్చుకోవచ్చు కదా. కామన్గా కూడా జనాలకి ఏంటంటే అమ్మ చిన్న ఆశ ఉంటుంది. అది పాపం దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయ్యి ఇబ్బంది పడడం వల్ల నేను చాలా మందిని చూశాను. కాబట్టి షేర్ మార్కెట్లో సడన్గా ఏదో లాభం వస్తుంది అనుకోని ఇక్కడ పెడతాడు. ఎక్కడి నుంచి 24/4 నుంచి దాదాపుగా ఒక 45 days దాదాపుగా ఇక్కడ ఉంటుంది దాని ప్రభావం. సో అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపుగా ఒక 3 నెలల పాటు దీని ప్రభావం ఉంటుంది, ఇక్కడ ఉన్నా కూడా. ఓకే. అయితే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం కుజుడు అంటే దాదాపుగా లాస్ట్ అంటే మే జూన్ మాసాల్లో మాత్రం ఇక్కడ కుజుడు సంచరించేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగా మేష లగ్నంలో ఎవరైనా జన్మించారనుకోండి, కుజుడు బాగోకపోతే వాళ్ళని వాహనం మీద స్పీడ్గా వెళ్ళొద్దండి అని చెప్తూ ఉంటాం. సో మరి మీరు ఏం చేసుకోవాలి? సింపుల్గా ఏం లేదు, మంగళవారము శనివారము పర్టికులర్గా రాహువు శని కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నారా, చండీ చదువుకున్నారు, లేదా ఓం శ్రీమాత్రే నమః అనుకున్నారా, క్లియర్ అవుతుంది. ఇది మేషం వారికి పనికొస్తుంది ఈ రెమెడీ, వృషభం వారికి కూడా పనికొస్తుంది. సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా. రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ
ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. హ్మ్. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అవును. అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. హ్మ్. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అని. అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతది. ఈ 3 నెలలు. హ్మ్. ఎలాగా కుంభం నుంచి హ్మ్. మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. హ్మ్. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయటున్నాడు. ఇదొక లక్. గురువు అవునా? గనక లోపలుండి ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ! గురువు ఒక బయటున్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్‌లో ఉంటారు. కానీ హ్మ్. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్‌కి కారకుడు, అధికారులకు కారకుడు. సీఎంలకి, పీఎంలకి వీళ్ళకి కారకుడు. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఆ! ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడవుతున్నాడు. హ్మ్. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి? యుద్ధం. అధికారం నేను చూపించుకోవాలి, నా లీడర్‌షిప్ నేనేంటో నిరూపించుకుంటాను. ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. అందుకనేమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉన్నంత సేపు ఓకే. ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14 నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. హ్మ్. హ్మ్. అందుకనేంటి పర్టిక్యులర్‌గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి? 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అయింది. రైట్. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి. హ్మ్. రవి, కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. హ్మ్. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. రైట్. అర్థమైందమ్మా? రైట్ సార్. సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్నవాళ్ళు ఉంటారు. వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి? ఏ దేశంలో ఉన్నా, ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలీదు. హ్మ్. పలానా నక్షత్రం అని తెలీదు. ఏదో అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసారు, అవి మిస్ అయ్యాయండి అంటూ ఉంటారు. అవును. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే. అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం గాని, తర్పణం చేయడం గాని, హోమం చేసుకోవడం గాని చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు అవును. ఒక్కోసారి. అవును. లేదా శ్రీమాత్రే నమః రక్షణనిస్తుంది. హ్మ్. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది. ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది. గోవులకి బెల్లము, క్యారెట్లు తినిపిస్తే మంచిది. హ్మ్. గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. హ్మ్. అండ్ అదే విధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి. హ్మ్. రాహువు, కేతువు. రాహు, కేతు, కుజ, రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన గనక చేసినట్లయితే హ్మ్. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో, జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలీదనుకునే వాళ్ళకి మీరిప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా రెమెడీ బా హ్యాపీగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఎందుకంటే హా! ఇప్పుడు జాతకం లేదు, హ్మ్. రాయలేదు, నా హ్మ్. లగ్నం తెలీదు, నా రాశి తెలీదు. ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా! ఇప్పుడు ఇన్ని కాకపోతే గ్రహాలు ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు యాహ్! అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.